హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీటెడ్ తెలుగు బై పూజ. నా పేరు వచ్చేసి పూజ. ఈ రోజు నేను వచ్చేసి బ్లూమ్స్ టాక్సానమీ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. అసలు టాక్సానమీ అంటే ఏంటంటే వర్గీకరణ అనమాట. అంటే వర్గీకరణ డివైడ్ చేయడం అనమాట. సో బ్లూమ్స్ టాక్సానమీ దేని గురించి చెప్తుందో క్లియర్ గా చూద్దాము. బ్లూమ్స్ టాక్సానమీ ఈజ్ ఏ క్లాసిఫికేషన్ ఆఫ్ లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ డెవలప్డ్ బై బెంజమిన్ బ్లూమ్ ఇన్ 1956. సో 1956 లో ఈ బెంజమిన్ బ్లూమ్ క్లాసిఫికేషన్ చేశారనమాట. ఏంటి లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ ఒక్కొక్క స్టేజ్ లో ఎలా ఉంటుంది అని తను క్లాసిఫికేషన్ చేశారు. సో దాన్ని బ్లూమ్స్ టాక్సానమీ అంటారు. సో క్లాసిఫికేషన్ ఎలా జరిగింది, ఎన్ని డొమైన్స్ లో జరిగింది అనేది క్లియర్ గా చూద్దాము. సో ఈ బ్లూమ్స్ టాక్సానమీ ఎక్స్ప్లెయిన్స్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ థింకింగ్ స్కిల్స్ ఇన్ లెర్నింగ్. మన లెర్నింగ్ లో ఒక్కొక్క లెవెల్లో థింకింగ్ ఒక్కోలా ఉంటుందని ఈ బ్లూమ్స్ టాక్సానమీ క్లియర్ గా చెప్పారు. సో ఈయన మెయిన్ గా లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్ 3 డొమైన్స్ లో ఉంటుందని చెప్పారు. ఒకటి వచ్చేసి కాగ్నిటివ్, సెకండ్ వచ్చేసి ఎఫెక్టివ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి సైకోమోటర్ అనమాట. సో ఈ 3 లెవెల్స్ లో లెర్నింగ్ అనేది జరుగుతుందని చెప్పారు. సో ఇది వచ్చేసి ఒక హైరార్కీ ఆర్డర్ అండి. సో ఆర్డర్ ప్రకారమే ఉండాలి. ఫస్ట్ వచ్చేసి కాగ్నిటివ్, సెకండ్ వచ్చేసి ఎఫెక్టివ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి సైకోమోటర్. ఇది వచ్చేసి ఒక హైరార్కీ ఆర్డర్. చూడండి, కాగ్నిటివ్ అంటే మనకు బ్రెయిన్ రిలేటెడ్ సంబంధించి మన థింకింగ్ కానీ, నాలెడ్జ్ కానీ, అనలైజింగ్ కానీ, ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం కానీ, ఇవన్నీ వచ్చేసి మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ కిందకి వస్తాయి. ఈ కాగ్నిటివ్ డొమైన్ కిందకి వస్తాయి. సో ఎక్కువగా బ్రెయిన్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఏమున్నా ఇవన్నీ మనకి కాగ్నిటివ్ డొమైన్ కిందకి వస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టివ్ డొమైన్. ఎఫెక్టివ్ అంటే ఎమోషన్స్ తో కనెక్ట్ అవ్వటం, ఫీలింగ్స్, మూవీస్ చూసి ఎమోషన్ తో ఏడవటము, మదర్ కి ఎక్కువ కిడ్స్ కనెక్ట్ అవ్వటం, ఇవన్నీ ఎఫెక్టివ్ డొమైన్ కిందకి వస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సైకోమోటర్ డొమైన్. సైకోమోటర్ డొమైన్ లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, అంటే రన్నింగ్ ఇట్లా. ఈ 3 డొమైన్స్ తను ఇచ్చారనమాట బ్లూమ్స్. సో ఈ 3 డొమైన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ డొమైన్ వచ్చేసి కాగ్నిటివ్ డొమైన్. సో ఈ వీడియోలో కాగ్నిటివ్ డొమైన్ గురించి క్లియర్ గా చూద్దాము. ఈ కాగ్నిటివ్ డొమైన్ లో 6 లెవెల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎఫెక్టివ్ డొమైన్ లో 5 లెవెల్స్ అయితే ఉన్నవి. నెక్స్ట్ సైకోమోటర్ డొమైన్ లో అగైన్ 6 లెవెల్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో వచ్చేసి మనము కాగ్నిటివ్ డొమైన్ దాంట్లో ఉన్నటువంటి 6 లెవెల్స్ గురించి క్లియర్ గా చూద్దాము. సో ఈ కాగ్నిటివ్ డొమైన్ దీన్ని ఓన్లీ బ్లూమ్సే కాకుండా ఆండర్సన్ అండ్ క్రాత్వోల్ వీళ్ళు ముగ్గురు కలిపి ఇచ్చారనమాట ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో ఈ కాగ్నిటివ్ డొమైన్ గురించి. సో ఇది ఫస్ట్ వచ్చేసి ఓల్డ్ వర్షన్ మళ్ళీ రివైజ్ చేశారు. మనం ప్రెసెంట్ నేర్చుకునే రివైజ్డ్ వర్షన్. సో ఒక్కోసారి ఏంటంటే ఓల్డ్ వర్షన్ ఈ సింథసిస్ ఎలా మారింది న్యూ వర్షన్ లో ఇలా అడగచ్చు. సో అందుకని రెండు నేను క్లియర్ గా వేసాను. ఫస్ట్ వన్ వచ్చేసి టోటల్ 6 లెవెల్స్ కదండి. ఫస్ట్ వన్ వచ్చేసి నాలెడ్జ్, సెకండ్ ఓల్డ్ వర్షన్ లో కాంప్రహెన్షన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి అప్లికేషన్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అనలైసిస్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సింథసిస్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఎవాల్యుయేషన్ అనమాట. సో ఈ సిక్స్ లెవెల్స్ ఎలా చేంజ్ అని చూడండి. నాలెడ్జ్ వచ్చేసి రిమెంబరింగ్ గా చేంజ్ అయింది, రిమెంబరింగ్. నెక్స్ట్ కాంప్రహెన్షన్ వచ్చేసి అండర్స్టాండింగ్. అంటే రెండు ఒకటే, జస్ట్ నేమ్ చేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి నౌన్ లో ఉన్నవి, ఇక్కడికి వచ్చేసరికి వెర్బ్ ఫామ్ లోకి వచ్చినాయి అనమాట. సో కాంప్రహెన్షన్ వచ్చేసి అండర్స్టాండింగ్. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి అప్లయింగ్. నెక్స్ట్ అనలైసిస్ వచ్చేసి అనలైజింగ్. నెక్స్ట్ సింథసిస్. ఇక్కడ తను కాగ్నిటివ్ డొమైన్ లో సింథసిస్ వచ్చేసి 5th లెవెల్ లో ఉంచాడు. కానీ న్యూ వర్షన్ కి వచ్చేసరికి ఓల్డ్ వర్షన్ లో 5th లెవెల్ అయితే, న్యూ వర్షన్ లో సింథసిస్ ని క్రియేటివ్ గా మార్చి దాన్ని అన్నిటికంటే హైయెస్ట్ లెవెల్ గా ఇచ్చారనమాట. సో లెవెల్ వచ్చేసి డౌన్ నుంచి పైకి. సో ఇది దీని ద్వారా ఇట్లా హైయెస్ట్ కి వెళ్ళడం అనమాట ఒక హైరార్కీ ఆర్డర్ లో. ఈ సింథసిస్ వచ్చేసి క్రియేటివ్ గా చేంజ్ అయింది. ఎవాల్యుయేషన్ వచ్చేసి ఎవాల్యుయేటింగ్ గా చేంజ్ అయింది అనమాట. సో ఫస్ట్ చూద్దాము రిమెంబరింగ్. సో రిమెంబరింగ్ అంటే ఏంటి? రిమెంబరింగ్ అంటే మనకు తెలుసు, గుర్తుంచుకోవటము. సో ఇక్కడ ద ఎబిలిటీ టు రీకాల్ ద డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా మళ్ళీ మనం గుర్తు చేసుకోవటం, రీకాల్ చేసుకోవటాన్ని మనము రిమెంబరింగ్ అంటాము. కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. సో ఎలా అంటే కింద మనకు ఆప్షన్స్ చూసి ఇది బ్లూమ్స్ టాక్సానమీలో రిమెంబరింగ్ లెవెల్ సంబంధించి మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. డిఫైన్, లిస్ట్, రీకాల్, నేమ్, ఐడెంటిఫై. సో డిఫైన్ ద ప్రాబ్లమ్, లిస్ట్ అవుట్ సమ్ థింగ్స్, అలా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇవి వచ్చేసి మనకి బ్లూమ్స్ టాక్సానమీలో ఫస్ట్ లెవెల్ అనేటువంటి రిమెంబరింగ్ లెవెల్ కిందకి వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్ చూడండి.
ఏ చైల్డ్ రిమెంబరింగ్ మల్టిప్లికేషన్ టేబుల్స్. ఇది వచ్చేసి రిమెంబరింగ్, ఒక చైల్డ్ మల్టిప్లికేషన్ టేబుల్ రిమెంబర్ చేసుకోవటము. నీ పేరు ఏంటి అని అడగగానే నా పేరు పూజ, నా పేరు ఇది అని చెప్తారు కదా. సో ఇలా చైల్డ్ రిమెంబర్ చేసుకోవటం. అదే విధంగా క్యాపిటల్ ఏంటి, ఇండియా క్యాపిటల్ ఏంటి అనగానే సడన్ గా చెప్పేయటము. ఇవన్నీ మీ మదర్ నేమ్ ఏంటి, ఇవి మీ మమ్మీ ఇప్పుడు ఏం కుక్ చేసింది, ఇవన్నీ అడగగానే చైల్డ్ రిమెంబర్ చేసుకొని సడన్ గా ఆన్సర్ ఇస్తారనమాట. ఇవన్నీ వచ్చేసి రిమెంబరింగ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రిమెంబరింగ్ బర్త్డే డేట్స్, స్టేట్ క్యాపిటల్స్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి, తెలంగాణ క్యాపిటల్ ఏంటి, ఇలా క్యాపిటల్స్ గుర్తు చేసుకోవటము. మనీ బర్త్డే డేట్ అనగానే మనం సడన్ గా చెప్పటము. ఇవన్నీ రిమెంబరింగ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ రిమెంబరింగ్ ద ప్లానెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ లో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి అనగానే సడన్ గా 8 అని చెప్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెవెల్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ అంటే ఎక్స్ప్లెయినింగ్ ఐడియాస్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఎక్స్ప్లెయిన్ చేయటం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, అండర్స్టాండింగ్ అనమాట. సో ఎక్స్ప్లెయినింగ్ నీ ఐడియాస్ మీ ఓన్ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం అనమాట. కీవర్డ్స్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్, సమ్మరైజ్ దిస్ క్వశ్చన్, డిస్క్రైబ్ దిస్ పారాగ్రాఫ్. ఇవన్నీ దేని కిందకి వస్తాయి, అండర్స్టాండింగ్ కిందకి వస్తాం అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎక్స్ప్లెయినింగ్ ఫోటోసింథసిస్ ఎలా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయటము. వాటర్ సైకిల్ ఎలా జరుగుతుందో అది ఎక్స్ప్లెయిన్ చేయటము. ఎక్స్ప్లెయినింగ్ సమ్ లెక్చర్స్, ఇలాంటివి ఇవన్నీ వచ్చేసి మనకి అండర్స్టాండింగ్ కిందకి వస్తాయి అనమాట. బ్లూమ్స్ టాక్సానమీలో సెకండ్ లెవెల్. సో అప్లయింగ్ వచ్చేసి యూజింగ్ నాలెడ్జ్ ఇన్ ప్రాక్టికల్ సిచ్యువేషన్. అప్లై చేయటము, మన నాలెడ్జ్ మనం ప్రాక్టికల్ సిచ్యువేషన్ లో అప్లై చేయటం అనమాట. ఎగ్జాంపుల్స్ కీవర్డ్స్ చూడండి, యూజ్, సాల్వ్ అండ్ అప్లై. ఇవి ఎక్కడ కనిపించినా ఇవి వచ్చేసి మనకి అప్లయింగ్ కింద, బ్లూమ్స్ టాక్సానమీలో థర్డ్ లెవెల్ అనేటువంటి అప్లయింగ్ కిందకి వస్తాయి అనమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం. యూజింగ్ గ్రామర్ రూల్స్ వైల్ స్పీకింగ్. మనం మాట్లాడేటప్పుడు గ్రామర్ రూల్స్ యూజ్ చేసి మనం మాట్లాడటము. ఇంకెక్కడ అప్లై చేస్తాము, క్లాస్ రూమ్ నేర్చుకున్నటువంటి మ్యాథమెటిక్స్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లో అప్లై చేయటము. ఇంకెక్కడెక్కడ అప్లై చేస్తాము, వాట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం కదా, వాట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటము. ఇలాంటివన్నీ వచ్చేసి మనకి అప్లయింగ్ కిందకి, మనకున్న నాలెడ్జ్ రియల్ లైఫ్ లో అప్లై చేయటం అనమాట. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేయటము, మనకున్న నాలెడ్జ్ లో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేయటము. ఇవన్నీ అప్లయింగ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ బ్లూమ్స్ టాక్సానమీ కాగ్నిటివ్ డొమైన్ లో ఫోర్త్ లెవెల్ వచ్చేసి అనలైజ్ చేయటము. అంటే బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ బ్రేక్ చేయడం అనమాట. సో బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ పార్ట్స్ గా ఈ ఇన్ఫర్మేషన్ బ్రేక్ చేయడం అనమాట. సో కీవర్డ్స్ చూద్దాము. కంపేర్ చేయటము, డిఫరెన్షియేట్ చేయటము, అనలైజ్ చేయటము. కంపేరింగ్ బిట్వీన్ ఓల్డ్ ఫోన్ అండ్ న్యూ ఫోన్, ఇలాంటివి. నెక్స్ట్ డిఫరెన్షియేట్ చేయటము, ఇది బాగుందా ఇది బాగాలేదా, అనలైజ్ చేయటం. ఇవన్నీ వచ్చేసి మనకి అనలైజింగ్ కిందకైతే వస్తాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాము. కంపేరింగ్ డెమోక్రసీ అండ్ డిక్టేటర్షిప్. డెమోక్రసీ గ్రేటా, డిక్టేటర్షిప్ గ్రేటా, ఈ రెండింటిలో ఏది బెటర్ అని రెండింటిని కంపేర్ చేయటము. ఇది వచ్చేసి మనకి అనలైజింగ్ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ రీన్యూవబుల్ అండ్ నాన్ రీన్యూవబుల్ రిసోర్సెస్. రిన్యూవబుల్ సోర్సెస్, నాన్ రిన్యూవబుల్ సోర్సెస్ మధ్య డిఫరెన్షియేట్ చేయటము. ఇంకా కంపేర్ చేయటము, ఎలాగా, షార్ట్ టాల్ వాళ్ళ మధ్య కంపారిజన్ ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి మనకి అనలైజింగ్ కిందకి వస్తాం అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎవాల్యుయేటింగ్ అంటే ఏంటంటే ఎవాల్యుయేషన్ అంటే ఫైనల్ గా మనం ఎవాల్యుయేట్ చేస్తాం కదా, అంతే అనమాట. అంటే అక్కడ జడ్జిమెంట్ ఇస్తాం మనం క్లియర్ గా. గివింగ్ జడ్జిమెంట్ ఆర్ ఒపీనియన్స్, మన ఒపీనియన్ ఏంటి, జడ్జిమెంట్ ఇవ్వటం అనమాట. ఎగ్జామ్ కీవర్డ్స్ చూడండి. జడ్జ్, ఎవాల్యుయేట్, క్రిటిసైజ్. ఇవన్నీ వచ్చేసి ఎవాల్యుయేటింగ్ కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్స్, రివ్యూయింగ్ ఏ మూవీ. ఒక మూవీ రివ్యూ ఇవ్వటము. మనం అజిత్ మోటివ్స్ తెలుగు సినిమాస్ గురించి ఎక్కువ రివ్యూస్ ఇస్తాం కదా, మూవీ రివ్యూస్. అది వచ్చేసి అక్కడ ఎవాల్యుయేట్ చేయటం. ఈ మూవీకి దానికి రేటింగ్స్ ఇస్తాం కదా, ఇదంతా ఎవాల్యుయేషన్ కిందకే వస్తుంది అనమాట. నెక్స్ట్ జడ్జింగ్ సోషల్ మీడియా హెల్ప్ఫుల్లా హార్మ్ఫుల్లా అని ఒక జడ్జిమెంట్ ఇస్తాం కదా, ఎవాల్యుయేట్ చేస్తాం. సోషల్ మీడియా హెల్ప్ఫుల్ అవుతుందా మనకి, హార్మ్ఫుల్లా, ఎవాల్యుయేషన్ చేయడం. అంటే ఇక్కడ జడ్జిమెంట్ ఇస్తున్నాం, బాగుంది బాగలేదు అని ఇక్కడ క్లియర్ కట్ గా ఎవాల్యుయేషన్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్, సిక్స్త్ అంటే అన్నిటికంటే హైయెస్ట్ వన్, క్రియేటింగ్. నువ్వు నేర్చుకున్నది నువ్వు క్రియేట్ చేయటం అనమాట ఇక్కడ. అంటే ప్రొడ్యూసింగ్ న్యూ ఐడియాస్ ఆర్ ప్రాజెక్ట్స్. సో న్యూ ఐడియాస్ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేయటము. అవేంటివి కీవర్డ్స్ చూడండి. క్రియేట్, డెవలప్, డిజైన్. క్రియేటింగ్ ఏ యూట్యూబ్ ఛానల్ అంటే ఇక్కడ నువ్వు యోగా క్రియేట్ చేస్తున్నావు. నెక్స్ట్
డిజైనింగ్ ల్యాప్టాప్స్, లెసన్ ప్లాన్స్ డిజైన్ చేయటము, కొన్ని మొబైల్ ఫోన్స్ డిజైన్ చేయటము, ఇవన్నీ డెవలప్ ప్రాజెక్ట్ డెవలప్ చేయటము, ఇవన్నీ క్రియేట్ గా నీ ఓన్ గా చేయటం, ఇవి వచ్చేసి మనకి క్రియేటివ్ కిందకి వస్తాయి. సో క్లియర్ గా చూసుకుంటే బ్లూమ్స్ టాక్సానమీ కాగ్నిటివ్ డొమైన్ లో టోటల్ 6 లెవెల్స్ ఉన్నాయి. రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ క్రియేటింగ్. సింపుల్ గా ఒక ఫోన్ తీసుకొని క్లియర్ గా నేర్చుకుందాం. చూడండి, ఫోన్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఒక ఫోన్ తీసుకున్నాను. సో ఫోన్ పాస్వర్డ్ గుర్తు పెట్టుకోవటము రిమెంబరింగ్. అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్ అంటే దాని లోపల ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏది ఎలా యూజ్ చేయాలో అండర్స్టాండ్ చేసుకోవటము. నెక్స్ట్ అప్లై. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ పే, జీపే ఆ యాప్స్ ని ఎలా అప్లై చేయాలి, ఎలా ఫోన్ పే చేయాలి, ఎలా జీపే చేయాలి, ఇలా మనం రియల్ లైఫ్ లో అప్లై చేస్తా అంటే ఫోన్ పే మనీ పే చేయటం, ఇలాగా ఫోన్ పే యూజ్ చేసి దాన్ని ఇక్కడ రియల్ లైఫ్ లో అప్లై చేయటం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి అనలైజింగ్. రెండు ఫోన్స్ తీసుకొని ఈ ఫోన్ బాగుందా, ఆ ఫోన్ బాగుందా అనేది అనలైజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎవాల్యుయేట్. ఎవాల్యుయేట్ అంటే క్లియర్ గా జడ్జిమెంట్ ఇస్తాము. ఇక్కడ ఈ ఫోన్ బాగాలేదు ఫీచర్స్, ఈ ఫోన్ ఫీచర్స్ బాగున్నాయి అని ఇక్కడ క్లియర్ జడ్జిమెంట్ ఇస్తాము. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి క్రియేటింగ్. క్రియేటింగ్ అంటే నువ్వే ఓన్ గా న్యూ ఫోన్ ఏ ఫీచర్స్ పెడితే బాగుంటుంది, న్యూ ఫోన్ నువ్వే క్రియేట్ చేయడం అనమాట. సో ఇది బ్లూమ్స్ టాక్సానమీలో కాగ్నిటివ్ డొమైన్. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.